హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఈరోజు మన వ్యూవర్స్కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ర్యాండమ్ వ్లాగ్ని, దాంతోపాటు బోలెడన్ని మోటివేషనల్ థింగ్స్ని షేర్ చేయబోతున్నాను. మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదామా? పిల్లలకి హాలిడేస్, సో ఈవినింగ్ అలా సరదాగా బయటకు వెళ్ళి వస్తూ నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ని తెచ్చుకున్నాను. ఒకసారి ట్రై చేద్దామని ఈ ప్యారెట్ మాప్ స్టిక్ తెచ్చాను. చూడాలి ఎలా ఉంటుందో. వాటితో పాటు కొన్ని ఫ్రూట్స్ని. బయటకు వెళ్ళే ముందే ఈవినింగే డిష్ వాషర్ ఆన్ చేసి వెళ్ళాను. సో వచ్చేసరికి ఇది కూడా రెడీ అయింది. ఇక వెజల్స్ అన్నీ తీసి ఆర్గనైజ్ చేసేసుకుంటాను కబోర్డ్స్లో. ఒక్క మాటలో చెప్పాలంటే మెయిడ్ హెల్ప్ లేకుండా కిచెన్లో మనకు డిష్ వాషర్ ది బెస్ట్గా హెల్ప్ అవుతుంది. మన వ్యూయర్స్ కమెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారు డిష్ వాషర్ కంప్లీట్గా ఎలా యూస్ చేయాలి అండ్ రివ్యూ వీడియోని కూడా షేర్ చేయమని. నా డిష్ వాషర్ రివ్యూ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఒకవేళ నా చూడడం మిస్ అయ్యామని అనుకుంటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. డిష్ వాషర్లో 5 లీటర్ కెపాసిటీ కుక్కర్స్ నుంచి స్టీల్ వెజల్స్ కానీ, లేకపోతే ఇలా మిక్సీ జార్స్ కానీ, సెరామిక్స్ కానీ, లేకపోతే గ్లాస్, ఇలా ఏవైనా యూస్ చేయొచ్చు. యూస్ చేయకూడదు ఉంటే క్యాస్ట్ ఐరన్ కానీ హెవీగా ఉంటాయి కదా అలాంటివి. అలాగే మనం వుడెన్ వెజల్స్ ఉన్నా సరే, లేకపోతే చాపింగ్ బోర్డ్స్ కానీ, వుడెన్ గరిట్లు ఉంటాయి కదా స్పాట్లస్, వాటిని యూస్ చేయకూడదు. ఆ హీట్కి బ్రేకేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని పర్టికులర్గా సెరామిక్స్ కానీ, గ్లాస్వేర్ కానీ డిష్ వాషర్ సేఫ్ అని ఉంటాయి కదా, వాటిని చూసి యూస్ చేసుకుంటే మంచిది. దీంట్లో వచ్చిన ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే కట్లరీ ట్రే. ఇలా సపరేట్గా చిన్న చిన్న స్పూన్స్ దగ్గర నుంచి పెద్ద గరిట్ల వరకు అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసేసుకోవచ్చు. డిష్ వాషర్లో ఎంత జిడ్డున్న వెజల్స్ అయినా సరే 70 degrees హాట్ వాటర్లో వాష్ అవుతాయి, అలాగే డ్రై అయిపోతాయి. సో డైరెక్ట్గా తీసి మనం కబోర్డ్స్లో పెట్టేసుకోవచ్చు. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి పన్నీర్ బిర్యానీ చేశాను. సో నైట్ కూడా అదే ఉంది. మా డిన్నర్ని ఎర్లీగా ఫినిష్ చేసుకుని బయటకు వెళ్ళొచ్చాము. ఇక ఆ తర్వాత నా కిచెన్ క్లీనింగ్ రొటీన్ అంతా కూడా చేసుకుంటూ ఉన్నాను. ఈ సమ్మర్లో ఇండోర్ ప్లాంట్స్ కేర్ చాలా టఫ్ అనే చెప్పాలి. కిచెన్లో కూడా ఒక చిన్న మినీ గార్డెన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పెద్ద జాడీలో మనీ ప్లాంట్ పెట్టాను. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చి ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, మొన్నటి వరకు ఇది బాగా వడలిపోయి ఇక బతకదు అనుకున్నాను. కాకపోతే ఇప్పుడిప్పుడే సర్వైవ్ అవుతూ ఉంది. ఈ సమ్మర్లో ఒక్క పూట వాటరింగ్ చేయకపోయినా సరే అసలు ఇంకా బాగా పాడైపోతున్నాయి అన్నమాట ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసరికి. ఇంట్లో చిన్నపిల్లల్ని ఎంత కేరింగ్గా చూసుకుంటామో ఈ ఇండోర్ ప్లాంట్స్ని కూడా అలా చూసుకోవాల్సి వస్తుంది. ఇంకొక వైపేమో ఈ బ్యాంబూ ప్లాంట్ ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తూ ఉంది. కొన్ని డ్రై లీవ్స్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా తీసేసేయాలి. చెప్పాలంటే ఇంట్లో కానీ ఇలా కిచెన్లోనైనా 1-2 చిన్న మొక్కల్ని పెట్టినా సరే అలా చూస్తూ ఉంటే ఒక మంచి పాజిటివిటీ ఉంటుంది. ప్లాంట్స్తో కనెక్ట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది అవి మన స్ట్రెస్ బస్టర్స్ అని. ప్లాంట్స్తో పాటు ఈ కార్నర్లోనే కొన్ని క్యూట్ సెరామిక్ జార్స్ పెట్టాను. ప్రీవియస్ వ్లాగ్లో షేర్ చేశాను కదా, ఈ సమ్మర్లో చల్లగా పెరుగుని మట్టి కుండలో వేసుకుంటూ ఉన్నానని. క్లే పాట్లో మనం పెరుగుని తయారు చేసుకున్నప్పుడు ఎక్కువ స్టోర్ చేయకుండా ఎప్పటికప్పుడు ఆ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనకు ఆ పాట్ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది. ఒకవేళ నా పెరుగంతా యూస్ చేసేసిన తర్వాత నేను ఎలా క్లీన్ చేసుకుంటానంటే హాట్ వాటర్తో పాటు కొద్దిగా సాల్ట్ వేసేసి స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకుంటే మనకి ఎలాంటి స్మెల్ ఉండదు. ఆ కడిగిన దాన్ని కొద్దిసేపు ఎండలో పెట్టేస్తే మొత్తం కూడా నీట్గా డ్రై అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మనం పెరుగును తోడు వేసుకున్నప్పుడు చాలా ఫ్రెష్గా అండ్ టేస్టీగా ఉంటుంది. కిచెన్ని క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన బ్యాటర్ని తీసి కలుపుకుంటూ ఉన్నాను. ఈ మల్టీ మిల్లెట్ ఇడ్లీ ఆర్ దోశ బ్యాటర్ మెజర్మెంట్స్ అన్నీ కూడా క్లియర్గా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఒకవేళ నా చూడలేదు అనుకుంటే కనుక ఆ వ్లాగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బ్లాక్ రైస్, కేరళ రైస్, మినప్పప్పు, అలాగే జొన్నలు, రాగులు, సజ్జలు ఇలా అన్నీ కలిపి నానబెట్టి పిండిని చేసుకున్నాను. బ్యాటర్లో తగినంత సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. మార్నింగ్కి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. ఇక దీంట్లో ఎక్స్ట్రాగా బేకింగ్ సోడా అలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా పొంగుతాయి ఇడ్లీలు కూడా. ఒక్కసారి ఈ బ్యాటర్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా డే 1 నుంచి కూడా ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, లేకపోతే దోశ, పనియారం ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ నా ప్లాన్ అయితే ఇడ్లీ అండ్ సాంబార్. టేస్టీగా ఉంటుంది కదా అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ కూడా. ఇడ్లీ కాబట్టి దానికి తగ్గట్టు కన్సిస్టెన్సీని నేను ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను.
చాలామంది కమెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారు, ఈ బ్యాటర్తో డిఫరెంట్ రెసిపీస్ని మాకు షేర్ చేయండి, మాకు కూడా హెల్ప్ అవుతుంది అని. డెఫినెట్గా షేర్ చేస్తాను. హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయ్యేదే మెయిన్గా ఫుడ్తో అని నా ఒపీనియన్. దీనిపై మీరేమంటారు? బ్యాటర్ మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఎగ్స్ని ఇలా ట్రేలో పెట్టేసుకుంటున్నాను. వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఈ ఇయర్ బెంగళూరులో కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మన ఆంధ్రాలో ఎలా ఉంటాయో అలానే ఉంది సిచ్యువేషన్ అయితే. మామూలుగా అయితే బెంగళూరులో ఎవ్రీడే సమ్మర్ అయినా సరే ప్రతిరోజు వర్షం పడుతుంది. ఇప్పుడైతే ఒక 2 ఇయర్స్గా ఆ సిచ్యువేషన్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. రీసెంట్ డేస్లో అయితే కొన్ని ఏరియాస్లో మాత్రమే వర్షం పడింది. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు వర్షం కోసమని. ఈ చిన్న వర్క్స్ అన్నిటిని ఫినిష్ చేసుకున్న తర్వాత మార్నింగ్ బయోటిన్ మిల్క్ షేక్ కోసమని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. రీసెంట్గా షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా బయోటిన్ మిల్క్ షేక్ అని. చాలామంది రెసిపీ పోస్ట్ చేయండి అని అడిగారు. బి కాంప్లెక్స్ వైటమిన్ దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మనం హెయిర్ లాస్ అవుతుందన్నా సరే, లేకపోతే ఫేస్ డల్గా ఉంటుందన్నా సరే దీన్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు. చెప్పాలంటే ఎవ్రీడే తీసుకుంటే చాలా హెల్దీ. ఇక్కడ కొన్ని డ్రై డేట్స్, వాల్నట్స్, అలాగే అంజీరా, దాంతోపాటు క్యాష్యూస్ తీసుకున్నాను. ఇంకా మనం బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ వచ్చేసరికి 4 మెంబర్స్ సఫిషియంట్. వీటితో పాటు గుప్పెడు సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. నేను ఇందులో డ్రై డేట్స్ యూస్ చేశాను కదా, మామూలు డేట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్ని తీసుకొని కావలసినంత వాటర్ యాడ్ చేసేసుకొని ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ మనం లిడ్తో కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ డన్. ఇట్స్ టైమ్ టు స్లీప్. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అయితే ఈ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. దీన్ని మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందైనా తీసుకోవచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్తో పాటైనా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్. మెటబాలిజంని మనకు ప్రమోట్ చేయడంతో పాటు హ్యాపీగా మన వెయిట్ లాస్ని కూడా యాక్సలరేట్ చేస్తుంది. సోక్ చేసిన వాటర్ని మనం తీసేసేయకూడదు. దాంతోపాటే మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రై డేట్స్ యాడ్ చేశాను కదా, దాన్ని డీసీడ్ చేస్తూ ఉన్నాను. హెయిర్ గ్రోత్కి, వెయిట్ లాస్ కని, లేకపోతే స్కిన్ డల్గా ఉంటుందనో సప్లిమెంట్స్కి వెళ్తూ ఉంటారు కదా, దాన్ని స్కిప్ చేసేసి హ్యాపీగా ఇలాంటి హెల్దీ ఆప్షన్స్ తీసుకోవచ్చు. దీంతో డెఫినెట్గా మన గట్ హెల్త్ బెటర్ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్తో పాటు మిక్సీ జార్లో ఇలా 2 బనానాస్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు నార్మల్ మిల్క్ షేక్ కాకుండా స్మూదీ లాగా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ హాలిడేస్లో సమ్మర్ స్పెషల్గా పిల్లల కోసమని హ్యాపీగా మనం ఇలా ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది బనానాస్ అయినా సరే, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఇలా మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. కిడ్స్కి కూడా రొటీన్గా కాకుండా కొంచెం స్పెషల్గా అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. నేనైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తర్వాత దీన్ని ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటూ ఉన్నాను. మనకు చిల్డ్ మిల్క్ కూడా యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో. ఇప్పుడు మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మిల్క్తో పాటు మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. దీంట్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఆప్షనల్. రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని తీసుకున్నాను కదా, అందుకే ఎక్స్ట్రాగా కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ సమ్మర్లో చిల్గా తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో మొత్తం ఐస్తో పాటు బ్లెండ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ మనం డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ని ఇస్తే పక్కన పెట్టేస్తూ ఉంటారు, తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి హ్యాపీగా ఇలా డ్రై ఫ్రూట్స్ని నైట్ సోక్ చేసేసి మార్నింగ్ మిల్క్ షేక్ లాగా లేకపోతే స్మూదీస్ లాగా ఇస్తే హ్యాపీగా వద్దనకుండా తాగేస్తారు. కిడ్స్ బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. ఐస్ క్యూబ్ అండ్ టాపప్గా కొన్ని పంప్కిన్ సీడ్స్ని యాడ్ చేశాను. ఫుల్లీ లోడెడ్ విత్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మిల్క్ షేక్ రెడీ. సమ్మర్ స్పెషల్ ఈ హెల్దీ మిల్క్ షేక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఇక ఈవినింగ్ కజిన్ సీమంతం ఫంక్షన్ కోసమని ఈ శారీని వేర్ చేశాను. బ్లౌజ్కి కూడా ఈ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న శారీ మ్యాచ్ అయిపోతుంది కదా, సో ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. సింపుల్గా బ్లాక్ బీడ్స్ పెట్టేసుకొని ఇలా రెడీ అయ్యాను. ఫంక్షన్ ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయితే మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 8:30 అయింది. రూపేష్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది. ఇక అక్కడికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయింది. సో అందరూ ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. సో ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ని యాడ్ చేశాను. రిలేటివ్స్ ఫంక్షన్ అంటేనే ఏదో తెలియని వైబ్స్. లేట్గా వెళ్ళినా సరే చాలా హ్యాపీగా స్పెండ్ చేశాము. తొందరలో ఒక బుజ్జి హెల్దీ బేబీ రాబోతుంది.
ఫంక్షన్కి ఇంత లేట్గా వచ్చారేంటి, ముందుగా వచ్చి అన్ని పనులు చూసుకుంటారనుకుంటే అని అంటుందన్నమాట పెద్దమ్మ. రూపేష్ అంటే చాలా ఇష్టం. ఫంక్షన్స్కి ఇన్వైట్ చేసినప్పుడు మ్యాక్సిమం అటెండ్ అవ్వడానికే ట్రై చేస్తాము. ఎక్కువగా పిల్లల్ని కానీ లేకపోతే మేమిద్దరం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికే ఇష్టపడతాము. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఎప్పుడూ కూడా ఒక బాండింగ్ అలాగే హ్యాపీనెస్ని ఇస్తాయి. ఆ కొద్దిసేపు అయినా బాగా ఎంజాయ్ చేసాము. ఇక ఇంటికి రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ అండ్ స్కూల్ రెండూ హడావిడే. కనిష్కకి హాలిడేస్ ఇచ్చేశారు, నీహాకైతే ఆ రోజున లాస్ట్ వర్కింగ్ డే. అయితే ఈ రోజున మిల్లెట్ ఇడ్లీ దాంతోపాటు టేస్టీ సాంబార్ని చేస్తూ ఉన్నాను. ఒకవైపున సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోయింది, ఇప్పుడైతే ఇడ్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. పిల్లలకైతే మల్టీ మిల్లెట్స్ ఇడ్లీ కానీ దోశ చేసినప్పుడు ఎంత ఇష్టంగా తింటున్నారో, చాలా టేస్టీగా ఉందమ్మా అంటున్నారు. ఫస్ట్ నేనైతే ఆలోచించాను వీళ్ళకి ఈ టేస్ట్ నచ్చుతుందో తింటారో లేదో అని, కాకపోతే వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇడ్లీ ప్లేట్స్కి ముందైతే కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ రాస్తాను. దీంతో ఇడ్లీ టేస్టీగానే కాకుండా ఈజీగా ప్లేట్స్కి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తూ మీకు మోటివేషనల్ థింగ్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను. మన రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే తెలిసే ఉంటుంది, మన ఛానల్లో కపుల్ గోల్ సిరీస్పై కొన్ని వీడియోస్ని రిలీజ్ చేశానని. ఆ కంప్లీట్ సిరీస్ మొత్తం కూడా చాలా బాగా యాక్సెప్ట్ చేశారు, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. స్పెషల్గా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రిలేషన్షిప్ గోల్ అన్నది ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్కే కాదు, ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్తో కూడా రిలేట్ అయి ఉంటుంది. ఇంకా మీరు ప్రీవియస్ వీడియో చూసుంటే కనుక అందులో కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ రిలేషన్షిప్ గురించి కొన్ని మోటివేషనల్ థింగ్స్ని షేర్ చేశాను. ఇంకా ఈ కపుల్ ఆ రిలేషన్షిప్ గోల్ సిరీస్ని కంటిన్యూ చేయాలి, ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ టాపిక్ మీకు ఓకేనా? అయితే దీనికి సంబంధించి మీతో షేర్ చేసుకోబోయే ఈరోజు టాపిక్ ఏంటంటే, మన వ్యూవర్ ఒకరు ఇలా కమెంట్స్లో అడిగారు, మా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది, అయినా సరే మా ఇద్దరి మధ్య గ్యాప్ ఉంటుంది, నేను మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటున్నా సరే ఏదో తెలియని డిఫరెన్సెస్ వస్తూ ఉన్నాయి అని. ఒక విషయాన్నైతే మనం ఖచ్చితంగా చెప్పాలి, ఎవరి లైఫ్ కూడా ఒకలాగా ఉండదు. ఒక్కోసారి సిచ్యువేషన్స్ వలనైనా, జాబ్ పరంగానైనా, లేదా హెల్త్ ఇష్యూస్ వలన, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వలన ఇద్దరూ కూడా సపరేట్గా ఉండాల్సి వస్తుంది. ఇద్దరూ దూరంగా ఉన్నా సరే ఒకరిపై ఒకరికి నమ్మకం అలాగే అండర్స్టాండింగ్ ఉన్నట్లయితే ఇద్దరి మధ్య ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఆ ట్రస్ట్ కానీ మ్యూచువల్ రెస్పెక్ట్ కానీ ఒకరిపై ఒకరికి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఉంటుందా, లేకపోతే దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, మ్యారేజ్ లైఫ్ అంటేనే కాంప్లికేషన్స్ ఉంటాయి. మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఈ జర్నీలో టఫ్ టైమ్స్లోనైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోనైనా లోగా ఫీల్ అవ్వడం చాలా కామన్ థింగ్. పార్ట్నర్స్ మధ్యన ఇలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు వాటిని స్టార్టింగ్లోనే సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతేకాని ఖచ్చితంగా థర్డ్ పర్సన్ అయితే ఇన్వాల్వ్ చేయకూడదు. ఒకవేళ ఆ టైంలో ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా నీకు క్లోజ్డ్ వన్స్ ఉంటారు కదా, నీ ఇష్యూని సార్ట్అవుట్ చేయగలిగిన వారితో చేసుకుంటే ఓకే, కానీ ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఫ్రెండ్సే కదా, ఫ్యామిలీనే కదా, రిలేటివ్సే కదా అని షేర్ చేసుకుంటే అది నీకు నెగిటివ్గా మారుతుంది. ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయడం మానేసి వీక్ చేయడానికి ట్రై చేస్తారు. దిస్ ఈజ్ ద రీజన్ వై యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్. అలా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కొంచెం పేషెన్స్తో మెచ్యూర్డ్గా ఇద్దరూ కలిసి డిస్కస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే ముందు ఇంకా మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. మనకున్న ఇష్యూస్ని వేరే వాళ్ళతో, బయట వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయన్న మైండ్ సెట్ని ఫస్ట్ తీసేసేయాలి. నీ ఫ్యామిలీ కంప్లీట్గా నీది మాత్రమే, దాన్ని నువ్వు ఎలా డిజైన్ చేసుకోవాలనుకున్నది నీ చేతుల్లోనే ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రాబ్లమ్స్ లేని లైఫ్ ఎవ్వరికీ ఉండదు. నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావని వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం మాని నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ నువ్వు మాత్రమే తీసుకోవాలి. ఇవన్నీ చెప్పాను కదా, ఇవే ఒక్కొక్కటిగా నీ మీద ట్రస్ట్ని క్రియేట్ చేస్తాయి, అలాగే నీ మీద రెస్పెక్ట్ని కూడా డెవలప్ చేస్తాయి. ఒక టఫ్ సిచ్యువేషన్లో నువ్వు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావన్నది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేనిక్కడ బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ గురించే మాట్లాడుతున్నాను.
చాలామందిని చూస్తూ ఉంటాము, ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ వస్తే మనకెందుకు, మనకు అవసరం లేదు కదా అని అనుకుంటారు. కాకపోతే ఆ విషయాన్ని పక్కవారితో పంచుకొని బ్లేమ్ చేస్తూ మనల్ని మనం తక్కువ చేసుకున్న వాళ్ళమే అవుతాము. అది ఫ్యామిలీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఇది మన ఫ్యామిలీ అనుకొని అందరూ కలిసి డెసిషన్ తీసుకుంటేనే అది స్ట్రాంగ్ అవుతుంది. వ్యూవర్ అడిగారని చెప్పాను కదా కమెంట్స్లో, తను అడిగిన దాని ప్రకారం ఇద్దరు సపరేట్గా ఉండకుండా రీజన్స్ ఏవైనా సరే ఒకటిగా ఉండడానికి ట్రై చేయాలి. ఇందులో చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి, సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయ్యి మనం డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లైఫ్ ఎప్పుడూ కూడా మనం అనుకున్నట్టు ఈజీగా ఉండదు. ఖచ్చితంగా ఆ టఫ్ టైమ్స్ని ఫేస్ చేయాలి, దాని నుంచి నువ్వు బయటపడి ముందుకు వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు లైఫ్ కోసమని రిస్క్ కూడా చేయాలి. ఇప్పుడు షేర్ చేసిన విషయాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, అలాగే హర్ట్ చేయాలని కూడా కాదు, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇవి కొంతమందికి ఉపయోగపడినా సరే నాకు చాలా హ్యాపీ. మోటివేషనల్ థింగ్స్ని చూసారు కదా, ఇప్పుడు క్విక్గా అండ్ టేస్టీగా పన్నీర్ బిర్యానీ రెసిపీని షేర్ చేసేస్తాను. ముందుగా కడాయిలో పన్నీర్ క్యూబ్స్ని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసమని ఇలాంటి ఒక వెజల్ తీసుకొని కొంచెం డీప్గా ఉన్నదైతే బెటర్. దాంట్లో తగినంత ఆయిల్, ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే దాల్చిన చెక్క, మనకు లవంగాలు ఇవి తగినంత వేసుకున్న తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ని వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు బాగా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా తగినంత కారం ఇవి యాడ్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత తగినంత క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ని ఒకసారి వాష్ చేసిన తర్వాత 10 మినిట్స్ వరకు సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాక వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, అవి కొద్దిసేపు మూత పెట్టేస్తే ఇలా బాయిలింగ్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో రైస్ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ మనకు మంచిగా బాయిల్ అయింది కదా, ఆ రైస్లోకి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. అలా వాటర్ మరుగుతున్నప్పుడే ఇల్లంతా మంచి బిర్యానీ స్మెల్ వస్తూ ఉంది. క్విక్గా టైం లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ బాగా హెల్ప్ అవుతాయి. ఇంట్లో పన్నీర్ ఉంటే పట్టుమని 10 నిమిషాలు కూడా పట్టదు, చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఈ వెజల్కి లిడ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ కూడా మనకు గాలి వెళ్ళదు. సో దమ్ అయిపోయింది, చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది రైస్ అయితే. ఇప్పుడు సపరేట్గా మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ని ఇందులో యాడ్ చేసేసుకొని కొత్తిమీర చల్లుకొని, ఎప్పుడైనా సరే బిర్యానీని స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేయకుండా ఒక 10 మినిట్స్ సెట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది ఇవాల్టి వ్లాగ్, మోటివేషనల్ థింగ్స్ అలాగే టేస్టీ రెసిపీస్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.